చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించామని డీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 10వ తరగతి పరీక్ష కొరకు 32 సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2250 మంది అప్లై చేయగా 1832 మంది పరీక్షలు రాశారు. వీరిలో 419 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. పగడ్బందీగా పరీక్షల నిర్వహణకు స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. SSC ఎగ్జామ్స్ మరియు ఏపీ ఓపెన్ స్కూల్ SSC ఎగ్జామ్స్ మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి మొదలైనాయి. ఈ రోజు నుంచి చివరి 5వ తేదీ వరకు 5 జూన్ 2026 వరకు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలో భాగంగా 32 సెంటర్లు SSC రెగ్యులర్లీ 32 సెంటర్లు, దాంట్లో మొత్తము 2251 మంది అపేర్ అయినారు. అందులో భాగంగా 1832 మంది ప్రెసెంట్ అయినారు, 419 మంది యాబ్సెంట్ అయినారు. అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్స్ దాంట్లో కూడా ఈరోజు లాంగ్వేజ్ ఉంటుంది. అందులో 13 సెంటర్లు ఉన్నాయి ఏపీ ఓపెన్ స్కూల్ SSCవి. అందులో భాగంగా 239 మంది అపేర్ అయితే 185 మంది మాత్రమే హాజరైనారు, 54 మంది యాబ్సెంట్ అయినారు. మళ్ళా ఇంటర్ ఓపెన్ స్కూల్స్ దాంట్లో తీసుకుంటే ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. దాంట్లో కూడా చిత్తూరులో 7 సెంటర్లు ఉంటే మొత్తము 156 మంది అపేర్ అయితే 129 మాత్రమే అటెండ్ అయినారు, 27 మంది యాబ్సెంట్ అయినారు. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది, సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు మనం SSC రెగ్యులర్ కు 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాము. మళ్ళా ఓపెన్ స్కూల్ SSCకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాము. మళ్ళీ ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కు 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 20 మందిని సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లు మనం ఇంతకు ముందే కలెక్టర్ గారితో 3వ తేదీ లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ కానీ మళ్ళీ చీఫ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సఫిషియెంట్ గా మనం అపాయింట్ చేయడం జరిగింది. ఎటువంటి ఇది లేకుండా ఈరోజు మొత్తం మీద ఈరోజు మాత్రము ఎటువంటి ఇది లేకుండా సక్రమంగా జరిగింది పరీక్ష మాత్రం. ఇది పరీక్షలకు సంబంధించి. ఇంకా మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి చెప్పండి. 28 వచ్చింది కాబట్టి ఇంతకుముందు 27 పరీక్ష అనుకున్నాము. దాన్ని మళ్ళా 5వ తేదీకి మార్చినారు రెగ్యులర్ వాళ్ళకు. అదే ఓపెన్ స్కూల్లో ఉన్న దాన్ని పరీక్షకు 2వ తేదీ ఏదో మార్చినారు. ఇది మాత్రము 5వ తేదీకి మారింది. 27వ తేదీ పరీక్ష మాత్రం రెగ్యులర్ వాళ్ళకు. దానికి కూడా మనము అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా ఆ బాక్సెస్ ఆపరేట్ చేయాలనేది కూడా వాళ్ళకందరికీ తెలపడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.